అనగనగా సీతావనం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో అవంతిక, తన భర్త సురేష్, తన పిల్లలు వాణి, వీరతో తమ ఇంట్లో నివాసముంటున్నారు. వాణి, వీర చిన్నపిల్లలు. వారిది స్కూల్కి వెళ్లే వయసు. అవంతిక చాలా మంచి ఇల్లాలు. తన భర్తని, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. అయినా కాని అవంతికకి ఇంకా సురేష్కి అస్తమానం గొడవలవుతాయి. ఎందుకంటే తన భర్త చాలా బద్ధకస్తుడు. ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడూ తన భార్య మీద ఆధారపడి ఉంటాడు. రోజంతా ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద పేకాడుతూ ఉంటాడు. పాపం అవంతిక ఒక్కతే రాత్రి పగలు కష్టపడుతూ వాణి, వీరని చదివిస్తుంది. ఇలా అవంతిక ఇల్లు గడుస్తుంది. ఒకరోజు అవంతిక, ఏమండి, మీరు ఇలా మీ సోమరితనంతో ఏ పని చేయకుండా ఉంటే ఎలా అండి? నా ఒక్కదానితో ఇల్లు గడవడం అంటే చాలా కష్టంగా ఉందండి. నేను మిమ్మల్ని బయట ఎక్కడో పని చేయమని కూడా చెప్పలేదు. కనీసం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోండి. వాళ్ళని రోజు నేనే స్కూల్కి తీసుకొస్తున్నా. స్కూల్ ఫీజులకు బయట ఎవరినో అడగాల్సి వస్తుంది. మీరు కొంచెం నాకు సహాయంగా ఉండండి. ఇంట్లో కూడా అంత పని చేస్తున్నా. మన పిల్లల్నైనా చూసి బాధ్యతగా ఉండండి. అబ్బబ్బా, ఏంటి పొద్దు పొద్దున్నే నీ గోలా? ఏదో ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే పనిచేసినట్టు చెబుతున్నావు. సోమర్తనంగా ఉండడం నాకు మాత్రం సరదానా? నేను పని కోసం చూస్తున్నా. నాకు నచ్చిన పని దొరికితే ఎందుకు చేయను? నీకు పనికి అంత కష్టంగా ఉంటే ఉంది కదా నీ కూతురు, దాంతో పని చేయించుకో. మీతో వాదిస్తున్నా కదా, నాది బుద్ధి తక్కువ. మీరు మారతారని ఏదో ఒక మూలన చిన్న నమ్మకముండేది. అది ఈ రోజుతో చచ్చిపోయింది. ఇలా వీళ్లు గొడవ పడుతుండగా సురేష్ ఇంటి బయటికి వెళ్లిపోతాడు, పేకాడటం కోసమని. అప్పుడే లేచిన పిల్లలు ఇలా అనుకుంటున్నారు, అక్క చూసావా, అమ్మ నాన్న మళ్ళీ గొడవ పడుతున్నారు. అవునురా తమ్ముడు, అమ్మా నాన్న రోజు గొడవ పడుతూనే ఉంటారు. నాన్న మంచిగా మారితే మనకి ఈ బాధ ఉండేది కాదు. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదరా. అందుకే మనం ఆ దేవుణ్ణి వేడుకుందాంరా. ఆ దేవుడైనా మన మాట వింటాడేమో కదా. సరే అక్క అని ఆ అక్క తమ్ముళ్ళు కళ్ళు మూసుకొని చేతులు జోడించుకొని దేవుణ్ణి వేడుకుంటారు. ఆ తరువాత వాళ్ల అమ్మ వద్దకు వెళ్తారు. ఏమైందమ్మా, మళ్ళీ గొడవ పడుతున్నారా? అదేం లేదమ్మా, తమ్ముడు లేచాడా? స్కూల్కి టైం అవుతుంది. నువ్వెళ్ళి రెడీ అవ్వు. అలాగే తమ్ముడికి కూడా తొందరగా రెడీ అవ్వమని చెప్పు. నేను వెళ్ళి వంట చేస్తా. అలాగే అమ్మా అని చెప్పి అవంతిక వంట చేయడం కోసమని వంటింట్లోకి వెళ్తుంది. కొద్దిసేపు తర్వాత వాణి, వీర స్కూల్కి రెడీ అవుతారు. అమ్మ ఆకలి అంటూ వస్తారు. అమ్మా, నాకు తమ్ముడికి చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టమ్మా. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది, తొందరగా తీసుకునిరా. హా, తెస్తున్నా అంటూ అవంతిక ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? పిల్లలు ఆకలి అంటున్నారు. నేనేమో వాళ్ళు స్కూల్కి తీసుకెళ్తారని బాక్స్ల వరకే చేశాను. ఇంట్లో చూస్తే సరుకులు ఏం లేవు. హా, ఒక ఉపాయం. రాత్రి మిగిలిపోయిన సద్దన్నం ఉంది కదా, అందులో పెరుగు వేసి ఆ అన్నంని తాలింపు వేసి పిల్లలకి పెడతా. వారు ఎంతో ఇష్టంగా తింటారు. అవంతిక అన్నం తాలింపు వేసి పిల్లలకి పెట్టింది. తను అనుకున్నట్టుగాని వాణి ఇంకా వీర చాలా ఇష్టంగా తింటారు. అమ్మా, ఈ అన్నం ఎంత రుచిగా ఉందో తెలుసా? అస్సలు చెప్పలేను నేను, అంత బాగుందమ్మా. అవునమ్మా, నువ్వు ఏం చేసినా అది చాలా రుచిగా ఉంటుందమ్మా. అవునా పిల్లలు, చాలా సంతోషం. మీకోసమనే అమ్మా నేను ఇంకా జీవిస్తున్నా. నాకు మీ ఇద్దరు రెండు కళ్ళు. అవంతిక తను సర్ది పెట్టుకున్న సంచి తీసుకుని పిల్లలకి బాక్స్లో ఇచ్చి స్కూల్లో వదిలేసి తను కూలి పనికి వెళ్తుంది. ఇంకా ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద సురేష్ తన మిత్రులతో కలిసి పేకాడుతూ ఉంటాడు. ఇలా సురేష్ మరింత బద్ధకంగా మారిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఇంట్లోకి సరుకులు కొని పిల్లల్ని స్కూల్ నుండి తీసుకుని అవంతిక ఇంటికి వచ్చింది. తను తెచ్చిన సంచిలో కొంత డబ్బు ఉండటం కూతురు వాణి చూసి, ఇంత డబ్బు ఎక్కడిదమ్మా? ఎందుకని తీసుకొచ్చావు? ఈ డబ్బు నేను మీ నాన్నకి తెలియకుండా బ్యాంకులో దాచిపెట్టాను. నేను కూలి పనికే కాకుండా ఏ పని దొరికినా చేసేదాన్ని. వచ్చిన డబ్బులో కొంతవరకు బ్యాంకులో వేశాను. మన ఇల్లు చాలా వరకు పాడైపోయింది కదా అమ్మా, అందుకే బాగు చేపిద్దామని తీసుకొచ్చా. అవునమ్మా, మన ఇల్లు చాలా పాతగా ఉంది. కొత్త కొత్త రంగులు కూడా వేపిద్దాం. సరే తల్లి, అలాగే చేద్దాం. నువ్వు మీ నాన్నకి ఈ విషయం ఏమీ చెప్పకు.
ఒకవేళ నాన్న అడిగితే అమ్మ తనకి తెలిసిన వారి దగ్గర అప్పుగా తీసుకొచ్చిందని చెప్పండి. సరే అమ్మా, నేను వెళ్ళి తమ్ముడికి కూడా ఈ విషయం చెప్తాను అంటూ వాణి తన గదిలోకి వెళ్ళింది. అప్పుడే సురేష్ గుమ్మం నుండి వస్తాడు. ఏమండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నా. చూడవంతిక, మళ్ళీ గొడవ పడే ఓపిక నాకు లేదు. అసలే బయట తిరిగి తిరిగి నేను చాలా అలసిపోయాను. ఏమైనా గొడవ ఉంటే రేపు పొద్దున చూసుకుందాంలే. అయినా మనకి గొడవలు ఏం కొత్త కాదు కదా. అబ్బా, మీ వాగుడు మీదేనా? నేను చెప్పేది వినండి ముందు. నేను నా పాత స్నేహితురాలి దగ్గర కొంత డబ్బు అప్పు చేసి తీసుకొచ్చాను. ఓ అవునా, చాలా మంచి పని చేశావు. అంత డబ్బు ఎందుకు తెచ్చావు? మన ఇల్లు చూసారా ఎంత పాతగా ఉందో. ఇంకా ఇలానే ఆలస్యం చేస్తే కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా మనం ఈ ఇల్లుని బాగు చేపిద్దాం. మీకు తెలిసిన మేస్త్రి ఉన్నాడు కదా, రవి అన్న. ఇంకా మీరు స్నేహితులే కదా, కొంచెం తక్కువ కడగండి. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళి అన్నయ్య గారికి ఇవ్వండి. రేపిస్తాలే. ఈరోజు కొంచెం ప్రశాంతంగా పడుకోనివ్వు నన్ను. ఇలా చెప్పి సురేష్ పడుకుంటాడు. ఇంకా అవంతిక పిల్లలకు అన్నం పెట్టి తను కూడా తిని పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం అవంతిక సురేష్ దగ్గరికి వచ్చి, ఏమండి, లేచారా? మీకు సద్దన్నం చేశాను, వెళ్ళి తినండి. తిన్నాక రవి అన్నకి డబ్బులిచ్చిరండి. ఏంటి, ఇంత పొద్దున్నే వెళ్ళాలా? కొంచెం ఆగి తర్వాత వెళ్తానులే. అయినా అంత తొందర ఎందుకు నీకు? అంటే అది కాదండి, డబ్బులు మన వద్దే ఉంటే తొందరగా ఖర్చవుతాయి. అందుకే ఆ డబ్బు ఖర్చు కాకముందుకే మీరు తొందరపడితే మంచిదని నా ఉద్దేశమండి. సరేలే, వెళ్తా. ముందైతే అన్నం పెట్టు. ఇంకా అవంతిక అన్నం పెట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. తను పిల్లల్ని స్కూల్లో వదిలేసి రోజులానే కూలీ పనికి వెళ్ళింది. సురేష్ అన్నం తినడం ముగిశాక అవంతిక ఇచ్చిన డబ్బు పట్టుకొని రవి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇలా కొద్దిసేపు వరకు రవి కోసం వెతుకుతాడు. కాని రవి కనిపించడు. అలా ఊరి మధ్యలోకి సురేష్ పేకాడే చెట్టు దగ్గరకు వెళ్తాడు. అక్కడ సోమేష్ అని సురేష్ మిత్రుడు చెట్టు కింద మిగతా వారితో పేకాడుతూ ఉంటాడు. అటువైపుగా వెళ్తున్న సురేష్ ని చూసి, ఒరేయ్ సురేష్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇలా వచ్చి ఒక ఆట ఆడు. లేదురా, ఇప్పుడైతే ఆడలేను. నాకు కొంచెం పని ఉందిరా. అది కాగానే వచ్చి ఆడదాం. లేదంటే నా భార్య నన్ను ఊరికే వదిలేయదు. సరే మరి, ఇంక నేను వెళ్ళాలి. అంత ముఖ్యమైన పని నీకేముందిరా? అదేరా, మా ఇల్లు చాలా పాతగా ఉంది కదా, దాన్ని బాగు చేయించాలని నా భార్య తనకు తెలిసిన వారి దగ్గర డబ్బు తీసుకుంది. ఈ విషయం మాట్లాడాలనే రవి కోసం గాలిస్తున్నా. వాడికి ఈ డబ్బు ఇస్తే ఒక పని అయిపోతుంది. ఇది విన్న సోమేష్ కి డబ్బుపై ఆశ కలుగుతుంది. దాంతో సోమేష్ మనసులో ఇలా అనుకుంటాడు, ఇల్లు బాగు చేయడం అంటే వీడి భార్య డబ్బు ఎక్కువగానే ఇచ్చిందేమో. ఎలా అయినా ఈ డబ్బుని నేను సొంతం చేసుకోవాలి. ఒక ఉపాయం, నేను ప్యాకాటలో డబ్బు పెట్టినట్టు వాడిని మాయ చేసి మొత్తం డబ్బు నేనే గెలుస్తా అని వాడి దురాశని మనసులో దాచుకుని పైకి మాత్రం, అవునరా, చాలా మంచి విషయం. కాని అది నువ్వు తర్వాత చూసుకుందువులే. ముందైతే ఇలా రా, ఆడుదాం. తర్వాత నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళు. అయినా రవి మన ఊరే కదా, ఎక్కడికి వెళ్ళడులే. లేదురా, అవంతిక మరీ చెప్పింది. ఇప్పుడు ఆడడం కుదరదు. ముందైతే ఈ డబ్బిచ్చి వస్తా. అయినా మాతో ఎందుకు ఆడతావులే? మీరిప్పుడు ధనికులు కదా, మేమంటే పేదవాళ్ళము. అలా సోమేష్ సురేష్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండగా ఆ చెట్టు కిందే కూర్చున్న మల్లి ఇలా అంటాడు, నాకు మాత్రం అలా అనిపించడం లేదు. నాకు తెలిసి సురేష్ నీకు భయపడి నీతో ఆడడం లేదేమో అని నా అభిప్రాయం. నీతో ఆడి ఓడిపోతే తల ఎత్తుకొని తిరగలేడు కదా. ఏంటి, నాకు భయమా? నేనేంటి భయపడడం ఏంటి? మా ఇంట వంట భయం అనే మాట ఉండదు. మరి భయం కాక ఇంకేంటి? నీకు నిజంగా భయం లేకపోతే నాతో ఆడి గెలిచి చూపించు. నేను ఆడే 4 ఆటలలో ఒక్క ఆట అయినా గెలిచే ప్రయత్నం చేయి, అప్పుడు ఒప్పుకుంటాను. సరే, ఆడుతాను. నువ్వు కూడా చూస్తావు ఎవరు గెలుస్తారో. నీ ఓటమిని అంగీకరించడం కోసం సిద్ధంగా ఉండు. అది కూడా చూద్దాంలే. అరే మళ్ళీ నువ్వు పక్కకి తప్పుకోరా అని ఇద్దరూ ఆట మొదలు పెడతారు. ఇలా ఆట కొనసాగుతూ ఉంటుంది. మొదటి ఆట సోమేష్ గెలుస్తాడు. అప్పుడు సోమేష్ సురేష్ కు మరింత ఆగ్రహానికి గురిచేస్తాడు. చూసావా సురేష్, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నన్నెవరూ అంత సులువుగా ఓడించలేరు. ఇంకా నీలా ఉండేవారైతే అస్సలు గెలవలేరు. ఓబో, ఇంకా ఏం ఆడతావు? వెళ్ళి నీ పని చూసుకో. దాంతో సురేష్ కోపంగా, ఒక ఆటతోనే ఏం తెలుస్తుంది సోమేష్? ఇంకా 3 ఆటలు మిగిలే ఉన్నాయి కదా. 2వ ఆట కూడా మొదలుపెట్టు.
సురేష్ ఇలా అనడంతో సోమేష్ తన మనసులో అమ్మయ్యా, నేను అనుకున్న విధంగానే జరుగుతుంది. ఈ సురేష్ ఇప్పుడు నా ఉచ్చులో చిక్కుకున్నాడు. ఇప్పుడు నేను వాడి ధ్యాస డబ్బుపైకి మళ్లించాలి అని అనుకుంటూ సోమేష్ సురేష్తో ఇలా చెప్తాడు. సరేలే, ఆడుదాం. దానికి నాకు ఒక షరతు ఉంది. షరతా? ఏంటది? మనం ఈ ఆట రోజులాగా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ఆడుదాం. అదేరా సురేష్, ఇప్పుడు నీ వద్ద కొంత డబ్బుంది కదా, అది ఆటలో పెట్టు. నేను కొంత డబ్బు ఆటలో పెడతా. ఏంటి, డబ్బులా? ఈ కొత్త ఆట ఎందుకు సోమేష్? ఇన్ని రోజులలో మనం ఒక్కసారి కూడా ఇలా ఆడలే. అందుకే ఇప్పుడు కూడా వద్దురా. సరే, నీ ఇష్టం రా. కాని నువ్వు గెలిస్తే నీకు రెట్టింపు డబ్బు వస్తది కదా అనే ఉద్దేశంతో చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. సురేష్ ఆలోచనలో పడతాడు. తను గెలిస్తే రెట్టింపు డబ్బు వస్తుంది కదా అనే ధ్యాసలో తను ఓడిపోతే ఉన్న డబ్బు పోతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతాడు. ఆ ఆట ఆడి ఎలా అయినా రెట్టింపు డబ్బు గెలుచుకోవాలని సురేష్, సరేరా, నేను ఆడతాను. రెండో ఆట కూడా మొదలుపెట్టు. నేను నా వద్ద ఉన్న డబ్బులో కొంత డబ్బు పెడతా. సరేరా, నేను కొంత డబ్బు పెడుతున్నా. ఇలా ఇద్దరికీ రెండో ఆట కూడా మొదలవుతుంది. కాని ఈసారి మాత్రం సోమేష్ ఆటలో గెలుస్తాడు. సురేష్ ఇంకా కంగారు పడుతూ ఉంటాడు. అది గమనించిన సోమేష్, నువ్వేం కంగారు పడకురా, ఇంకొక ఆట ఆడు, అప్పుడు నువ్వే గెలవచ్చు. సరేరా, మొదలుపెట్టు. ఇలా సోమేష్ బయటికి మంచిగా నటిస్తూ తన మనసులో మాత్రం అసూయతో ఉంటాడు. మూడో ఆట మొదలయ్యింది. ఈసారి కూడా సోమేషే గెలిచాడు. దాంతో సురేష్ వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. ఏం చెయ్యాలో తెలియక సురేష్ బిక్కమొహం వేశాడు. కాని సోమేష్కు మాత్రం దురాశ పోలేదు. ఇప్పుడు సోమేష్ కన్ను సురేష్ ఇంటి మీద పడింది. ఇంకా దాంతో సోమేష్, అయ్యో, ఈ ఆట కూడా పోయిందిరా నీది. ఇప్పుడు నీ భార్య అడిగితే ఏం చెప్తావురా? ఏమోరా, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఇంకా నా భార్య నన్ను ఇంటికి రానివ్వదు ఇవాళ. అయితే నా దగ్గర ఒక మార్గముందిరా, కాని కొంచెం కష్టం. ఏంట్రా అది? చెప్పు. నా భార్య కోపాన్ని భరించే అంత కష్టమేం కాదు. అదేరా, మీ ఇల్లు ఉంది కదా, అది ఆటలో పెట్టి ఇంకా 4 ఆట కూడా ఆడు. నేను గెలిచిన డబ్బు మొత్తం పెడతాను. అప్పుడు నువ్వు గెలిస్తే డబ్బు, ఇల్లు అన్ని నీవే. ఇక సురేష్ కొంత సమయం వరకు ఆలోచించి సరే అని చెప్పి 4వ ఆట కూడా మొదలు పెడతాడు. ఈసారి కూడా సోమేష్ గెలుస్తాడు. అప్పుడింక సురేష్కు ఏం చేయాలో అర్థం కాదు. సోమేష్ నవ్వి ఇలా అంటాడు, ఈసారి కూడా ఆట నాదే. నన్ను ఓడించే వాళ్ళు ఈ ఊరిలోనే లేరసలు. సురేష్, నువ్వు వెళ్ళి నీ ఇంటి పత్రాలను తీసుకునిరా. ఇప్పుడు ఆ ఇల్లు కూడా నా సొంతం. ఒరేయ్ సోమేష్, నేను నీ స్నేహితునే కదరా. మనకు ఎందుకురా ఈ ఆటలు? అబా చాలు సురేష్, నీ మాటలతో నన్ను బుట్టలో పడేసుకోకో. ఆటలో బంధాలు, బంధువులు ఉండరు. నువ్వు మర్యాదగా ఇల్లు కాగితాలు తెచ్చి నా చేతిలో పెట్టు. లేకపోతే ఊరిలో అందరి ముందు ఇది అంతా చెబుతా. అప్పుడు నీ పరువు పోతుంది, గుర్తు పెట్టుకో. ఆ పని మాత్రం చేయకురా. నేను ఊరిలో తలెత్తుకొని తిరగలేను. నేను ఆ పత్రాలు తెస్తాన్లే అంటూ ఇంక ఏం చేయలేను అనుకొని ఇంటి పత్రాలు తేవడం కోసమని సురేష్ ఇంటికి వెళ్లి ఇంటి పత్రాలను తెచ్చి సోమేష్కు ఇచ్చి మళ్లీ ఇంటికి వస్తాడు. సాయంత్రం అవుతుంది. అవంతిక పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చి సురేష్ని చూసి, ఏంటి మా ఆయనేనా ఇంత తొందరగా వచ్చారు? నేను చెప్పిన పని ఏమైందండి? రవి అన్నకి డబ్బిచ్చారా? ఇలా అవంతిక అడగ్గానే సురేష్ కంగారుగా ఆలోచించసాగాడు. నిజం దాచి అబద్ధం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఏంటండి, నేను ఇంతలా మాట్లాడుతుంటే మీరేమో మౌనంగా ఉన్నారు? సురేష్ కంగారుగా, ఇచ్చేశాను అవంతిక, ఇచ్చేశాను. చాలా మంచి మాట చెప్పారండి. ఇంకా మన ఇల్లు కూడా మిగతా వాళ్లలాగానే ఉంటుంది. నేను మీకు పిల్లలకి వంట చేస్తా అండి. సరే. అలా ఆ రోజు అందరూ తిరిగి పడుకుంటారు. కాని సురేష్కి మాత్రం నిద్ర పట్టదు. తన భార్యకు నిజం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటాడు. అలా ఉదయమవుతుంది. ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలు, అవంతిక ఇంట్లోనే ఉంటారు. కాని సురేష్ ఇంకా నిద్రలేవలేదు. అవంతిక మంచంపై పడుకొని ఉన్న సురేష్ వద్దకొచ్చి, ఏవండి ఏవండి, చాలా పొద్దెక్కిందండి, లేవండి. ఇంకా ఎంతసేపు పడుకుంటారు? లేచి స్నానం చెయ్యండి. నేను మీకోసం టిఫిన్ చేసి పెడతాను. సురేష్ లేచి స్నానం చేసుకోవడానికని వెళ్తాడు. టిఫిన్ కాగానే అవంతిక అందరినీ పిలుస్తుంది. అందరూ కలిసి టిఫిన్ చేస్తూ,
అమ్మా టిఫిన్ చాలా బాగుంది, ఎంతో రుచిగా ఉంది. రేపు కూడా ఇదే చెయ్యమ్మా. అలాగే నాన్న, చేస్తాను. అవునమ్మా, చాలా బాగుంది. నేనే కాదు, మా స్కూల్లో నా ఫ్రెండ్స్కి కూడా నీ వంటలంటే చాలా ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటారమ్మా. అవునా వాణి? ఇలా అందరూ మాట్లాడుకుంటూ తింటారు. కాని సురేష్ మాత్రం తినకుండా ఆ ప్లేట్నే చూస్తూ కూర్చుంటాడు. అది గమనించిన అవంతిక సురేష్తో ఇలా అంటుంది. ఏంటండి, మీరు ఏం మాట్లాడటం లేదు? టిఫిన్ తినకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు? అయినా కాని సురేష్కు అవంతిక చెప్పింది ఏమాత్రం తన చెవిన పట్టదు. ఇక అవంతిక గట్టిగా పిలుస్తుంది, ఏమండి? దాంతో సురేష్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కంగారుగా, ఏంటి అవంతిక, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? అమ్మ ఏం అరవలేదు నాన్న, నువ్వే అమ్మ పిలుస్తుండగా పలకటం లేదు. దాంతో అమ్మ గట్టిగా పిలిచింది. అవునా? ఏంటి అవంతిక, నన్నెందుకు పిలిచావు? పిల్లలు నేను చేసిన వంట గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా ఇష్టంగా తింటున్నారు. కాని మీరు మాత్రం అస్సలు చెప్పలేదు, తినటం లేదు కూడా. వంట నీకు నచ్చలేదా అని అడుగుదామనుకొని పిలిచాను. అయినా మీరు ఎందుకని కంగారు పడుతున్నారు? ఏమైందసలు? కంగారా? అదేం లేదు. నాకు తినాలని లేదు. అది నీకు చెప్తే బాధపడతావు కదా, అందుకే ఇలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అంతే, ఇంకేం లేదు. అవునా? ఏం పర్లేదండి. మీకు తినాలని లేకపోతే పక్కన పెట్టేయండి. అలాగే అని చెప్పి సురేష్ ఇంటికి ముందుకు వెళ్తాడు. అక్కడ సోమేష్ ఇంటి కొలతలు తీసుకోవడం గమనించిన సురేష్ అక్కడికి వెళ్లి, ఒరేయ్ సోమేష్, నా ఇంటి కొలతలు నువ్వెందుకు తీసుకుంటున్నావురా? ఇది ఇప్పుడు నీళ్లు కాదు సురేష్, నిన్న ఆటలో నేను గెలుచుకున్నాను. మీరిక్కడి నుంచి వెళ్తే మంచిది, లేదా మెడ పట్టుకుని బయటికి పంపాల్సి ఉంటుంది. అలా అనకురా. ఉన్నపలంగా వెళ్ళిపో అంటే నేను ఎక్కడికని వెళ్తాను? నాకు మాత్రం ఈ ఊరిలో ఎవరున్నారని? నన్ను చూసి జాలి పడకపోయినా పర్లేదు, నా పిల్లల ముఖమైనా చూసి ఇదంతా ఆపేయరా. ఈ బుద్ధి ముందే ఉండాలి. అయినా మీరు అంతా ఏమైపోతే నాకేంటి? రేపు నేను మళ్ళీ వస్తాను. మీరింట్లో ఉన్నట్లు చూశాననుకో, నేనే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా అని సోమేష్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. సురేష్కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ విషయం తన భార్యకి ఎలా అయినా చెప్పాలని అనుకుంటాడు. కాని సురేష్కి ధైర్యం సరిపోదు. ఇంట్లో ఉండలేక ఆ రోజంతా బయటే ఉంటాడు. ఇంట్లో పిల్లలు పడుకుంటారు. అవంతిక సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే సురేష్ దిగులుగా ఇంటికి వస్తాడు. అది చూసి తన భార్య, ఏంటి మీరు ఏదో రోజంతా పనిచేసినట్టు ఇవాళ ఇంత ఆలస్యంగా వస్తున్నారు? పైగా దిగులుతో ఉన్నారనుకుంటా. ఏమైంది? సురేష్ బాధగా, ఏం లేదు, నన్ను విసికించకు, నాకు చాలా అలసటగా ఉంది అని ఇంట్లోకి వెళ్లి తినకుండానే పడుకున్నాడు. ఎప్పుడూ లేనిది మా ఆయన ఇవాళ తినకుండానే పడుకున్నాడు. ఉదయం కూడా ఏం తినలేదు. నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నాడా అని అవంతిక కూడా పడుకుంది. తెల్లవారైంది. అందరూ నిద్రలేచారు. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అవంతిక వంటగదిలో తన పని చూసుకుంటుంది. ఇలా ఎవరి పనుల్లో వారున్నారు. కాని సురేష్ ఏమో భయంగా ఉన్నాడు. నిన్న సోమేష్ చెప్పిందే తలుచుకుంటూ ఉన్నాడు. తనలో తానే మాట్లాడుతూ ఉన్నాడు. నేను తప్పు చేశాను. ఇప్పుడు నా వల్ల నా కుటుంబం రోడ్డున పడుతుంది. నేనేం చేయలేకపోతున్నా. ఈ తప్పుకి ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. అవంతిక పిల్లల్ని తీసుకుని స్కూల్లో పిల్లల్ని వదిలేసి తాను పనికి వెళ్లే దారిలో రవి కనిపించాడు. అరే రవి అన్న, మీరు మా ఇంటి పనులు ఎప్పుడు మొదలు పెడతారు? లేకపోతే ఒక మంచి రోజు చూసి నేనే చెప్తాను. మీరు వెంటనే పనులు మొదలు పెట్టండి. ఏంటి చెల్లమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? నేను బానే ఉన్నా అన్నయ్య. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మా ఇల్లు బాగు చేయడానికి మా ఆయన మీకు డబ్బిచ్చాడు కదా, మర్చిపోయారా అన్నయ్య? అని అవంతిక అమాయకంగా అడిగింది. మీ ఆయన నాకేం డబ్బులు ఇవ్వలేదు. అయినా నేను వారం నుంచి మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే ఊరి నుండి ఇంటికి వస్తున్నా. మీ ఆయనను ఒకసారి అడిగి చూడమ్మా. అలాగే అన్నయ్య. అవంతికకి ఇంకా భయం మొదలైంది. తను పనికి వెళ్లకుండా సురేష్ దగ్గరికి వెళ్తుంది. అలా అవంతిక ఇంటికి చేరుకుంది. తను ఇంటికి వెళ్లే ముందే ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడున్నాయి. సోమేష్ సురేష్ను తిడుతూ ఉంటాడు. చూడు సురేష్, ఇంకా నేను నీకు అస్తమానం చెప్పాలని అనుకోవట్లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు ఇప్పటికిప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇప్పుడంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నా భార్య పిల్లలకి నేను ఏమని సమాధానం చెప్పాలి? అలా అవంతిక పరుగున ఇంటి లోపలికి వచ్చి,
ఏంటిదంతా? అసలేం జరుగుతుంది? సోమేష్ మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? వచ్చావా అవంతిక? నీకోసమే చూస్తున్నా. నీ భర్త ఎలాగో నీకు చెప్పడు, నేనే చెప్పేస్తాను. మీ ఆయన నాతో పేకాడి డబ్బు ఇంకా ఈ ఇల్లు అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు ఇవన్నీ నా సొంతమైనాయి. అందుకే ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోండి. నేను నీ భర్తకి మర్యాదగా చెప్పాను కానీ వినలేదు. ఇంకా ఏం చేస్తా చెప్పు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ ఇల్లుని నాకు వదిలిపెట్టు. మీరు వెళ్ళిపోతే చాలా మంచిది అని సోమేష్ వెళ్ళిపోతాడు. సోమేష్ చెప్పింది విని అవంతిక సురేష్ను చాలా కోపంగా చూస్తూ, మీరు ఇన్ని రోజులు ఏ పని చేయకపోయినా అది మీ సోమరితనం అనుకుని ఏదో ఒక రోజు మీరు మారతారని వదిలేశా. కానీ మీరు కనీసం పిల్లల గురించైనా ఆలోచించలేదు. నాకు ఈరోజు అర్థమైంది, మీకసలు మనసు కూడా లేదని. ఇంకా నేను మీతో ఉండాలి అనుకోవట్లేదు. నా పిల్లల్ని కూడా మీ దగ్గర ఉండనివ్వను. నేను నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఆ పని మాత్రం చేయకవంతిక. పిల్లల్ని చూడకుండా నేనుండలేను. నువ్వు నాకు దూరమైతే నేను తట్టుకోలేను. నేను నీకు ఈ విషయం చెప్పాలనే అనుకున్నా, కానీ చెప్పలేకపోయాను. నన్ను క్షమించు అవంతిక. అన్నీ తెలిసి కూడా మీరు మారుతారనే నమ్మకంతో నేను మీకు ఆ డబ్బిచ్చాను చూడండి, నాది తప్పు. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలి అనుకోవట్లేదు. అలా అనకు అవంతిక. నువ్వు కాకపోతే నన్ను ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? ఎప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందేనా? ఎప్పుడైనా మీరు నా గురించి ఒక్కరోజైనా ఆలోచించారా? కనీసం పిల్లల్నైనా చూసుకుంటున్నారా? అయినా ఈరోజు ఆటలో డబ్బు ఇల్లు పెట్టారు, రేపు అదే ఆటలు నన్ను పిల్లల్ని పెట్టరనే నమ్మకమేంటి? అవంతిక అన్న మాటలకు సురేష్ గుండె పగిలిపోయింది. బాధ తట్టుకోలేక ఏడుస్తూ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అవంతిక. ఇంకా ఎప్పుడూ నేను ఈ తప్పు చేయను. నన్ను నమ్ము. ఇంట్లో పని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పనికి కూడా వెళ్తాను. అంతేకాని మీరెవరూ లేకపోతే నేను బ్రతకలేను. సురేష్ ఏడుస్తూ చెప్పగానే అవంతిక కోపం తగ్గింది. సురేష్ తను చేసిన తప్పు తెలుసుకున్నాడని భావించి అవంతిక సురేష్తో, మీరు మీ తప్పు ఒప్పుకున్నారు, అది చాలండి. నేను మిమ్మల్ని క్షమించాను. కానీ మనమిప్పుడు ఎక్కడని ఉంటాము? నేను ఎక్కడైనా ఇల్లు అద్దెకి దొరుకుతుందని చూసి వస్తాను. నువ్వు ఈ సామాన్లన్నీ సదిరిపెట్టు. అలాగే అండి. కానీ ఒక మాట, ఈ ఊరిలో చూడకండి. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అలాగే అవంతిక అని చెప్పి సురేష్ ఇల్లు చూడడం కోసమని వెళ్తాడు. ఒక గంట తరువాత సురేష్ ఇంటికి చేరుకుంటాడు. ఈలోపు అవంతిక ఇంట్లో సామాన్లన్నీ సదిరిపెట్టి సురేష్ కోసం ఎదురుచూస్తుంది. అవంతిక సురేష్ రావటం చూసి వెళ్లి అడుగుతుంది, ఏమండి, ఇల్లు దొరికిందా? నేను సామాన్లన్నీ సర్దేశాను. దొరికింది అవంతిక. నేను బండి కూడా తెచ్చాను. అందులో సామాన్లు నేను పెడతాను. నువ్వెళ్ళి అన్నీ పెట్టావో లేదో చూసుకో ఒకసారి. సరే అండి. సురేష్ సామాన్లన్నీ బండిలో పెడతాడు. ఇంకా వారిద్దరూ తమ అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్తారు. సాయంత్రమవుతుంది. అవంతిక పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడం కోసమని వెళ్తుండగా సురేష్, అవంతిక, ఇవాళ నేను పిల్లల్ని స్కూల్ నుండి తీసుకుని వస్తాను. అలాగే అండి, మీరు వెళ్ళండి. నేను అన్ని సామాన్లు సర్ది మీరు పిల్లలు తినటానికి ఏమైనా వంట చేస్తాను. సరే అవంతిక, నేను వెళ్ళి వస్తాను. సురేష్ పిల్లల్ని తీసుకురావడం కోసమని స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళాక పిల్లలు సురేష్ని చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఆనందపడతారు. ఏంటి, నాన్న మన కోసం వచ్చారా? ఇది కల అయితే కాదు కదా? అక్క, నన్ను ఒకసారి గిల్లు. ఇది కలేం కాదురా తమ్ముడు, నిజమే. మన నాన్న మన కోసం వచ్చినందుకు మనం సంతోషించాలి. పిల్లలు అక్కడే నిల్చున్నారేంటి? రండి, మనం ఇంటికి వెళ్దాం అని వాళ్ళు ఇంటికి వెళ్తారు. దారి మధ్యలో వాణి ఇలా అంటుంది, ఏంటి నాన్న, మనం ఇవాళ వేరే దారిలో వెళ్తున్నాం. అమ్మ మమ్మల్ని వేరే వైపుగా తీసుకెళ్తుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అదే వాణి, మన ఇంట్లో పని జరుగుతుంది కదా, అందుకే మనం ఆ ఇంట్లో ఉండలేం. కొంతకాలం వరకు అద్దె ఇంట్లోనే ఉండాలి. నేను మన కోసం మంచి ఇల్లుని చూశాను. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. అవునా నాన్న? కొత్త ఇల్లు బాగుంటుందా నాన్నా? అవును వీరా, చాలా బాగుంటుంది. మనం అక్కడ సంతోషంగా ఉంటాం. నేను ఇన్ని రోజులు మీ పట్ల చాలా శ్రద్ధగా నడుచుకున్నాను. నన్ను క్షమించండి పిల్లలు. ఇంకా నేను మీకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను. అయ్యో నాన్న, మీరంటే మాకు ఎప్పుడూ ఇష్టమే. ఇన్ని రోజులు మాకు నాన్న ఉన్నా గాని నాన్న ప్రేమ లేదని బాధపడేవాళ్లం. మా మిత్రులు కూడా మమ్మల్ని చిన్నచూపు చూసేవాళ్లు. ఇంకా మాకు ఆ బాధ లేదు నాన్న. మీరు మారిపోయారు కదా, అది చాలు మాకు. నీదెంత మంచి మనసు తల్లి.
ఆ దేవుడు నాకింత మంచి పిల్లల్నిచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలా వాళ్ళు మాట్లాడుతూ ఇంటికి వెళ్లే వరకు చీకటి పడుతుంది. ఇదే పిల్లలు మన ఇల్లు. ఇప్పుడు చీకటి పడింది కదా, బయటికి వెళ్ళకండి. రేపు ఉదయాన్నే బయట మొత్తం చూడండి. అమ్మ మన కోసం భోజనం చేసిందేమో, వెళ్ళి తిందాం. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. నేను వెళ్ళి అమ్మ ఏం చేస్తుందో చూస్తాను. అలాగే నానా. అలాగే నాన్న. సురేష్ అక్కడ్నుంచి అవంతిక దగ్గరకు వెళ్ళగానే పిల్లలు ఇలా మాట్లాడుకుంటారు. అక్క, మన ప్రార్థన ఆ దేవుడు విన్నాడక్క. మన నాన్న మారిపోయాడు. అవును తమ్ముడు, ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు. సరే కాని నాకు చాలా ఆకలిగా ఉంది, మనం వెళ్ళి తిందామా? వెళ్దామక్క, కాని వెళ్లే ముందు మనం కాళ్ళు చేతులు కడుక్కోవాలి, అది మర్చిపోకు. హా, నాకు గుర్తుంది లేరా. ఇలా పిల్లలు మాట్లాడుకున్నారు. అక్కడ వంటింట్లోకి వెళ్లిన సురేషేమో అవంతిక దిగులుగా ఉండటం చూసి అవంతికని అడిగాడు. అవంతిక, ఏమైంది? నువ్వు ఎందుకని దిగాలుగా కూర్చున్నావు? అసలు వంట కూడా చేయలేదు. సరుకులు లేవా ఏంటి? పిల్లలు ఆకలి అని వస్తారు, ఇప్పుడెలా? సరుకులన్నీ ఉన్నాయండి, కానీ గ్యాస్ అయిపోయింది. మీరు తొందరగా వెళ్ళి బయట తినడానికేమైనా తీసుకొని రండి, మళ్ళీ పిల్లలు ఆకలి అని అంటారు అని అనగానే పిల్లలు వచ్చి, అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తొందరగా అన్నం పెట్టమ్మా. నాకు కూడా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు. పిల్లలు, ఇంట్లో గ్యాస్ అయిపోయిందని నేను వంటేం చేయలేదు. నాన్న మీకోసం బయటి నుంచి ఏమైనా కొని తీసుకొస్తారు, కొద్దిసేపు ఆగండి. పర్వాలేదమ్మా. పర్వాలేదమ్మా. నా మంచి పిల్లలు. ఏమండి, మీరు వెళ్ళి తినడానికి తీసుకొని రండి. సరే అవంతిక, నేను వెళ్తున్నా, మీరు జాగ్రత్త. నాన్న, నేను కూడా మీతో వస్తా. వాణి, చీకటి పడింది కదా, ఇప్పుడు వద్దులే, తరువాత వెళ్దువు. పర్వాలేదులే అవంతిక. అమ్మా వాణి, నువ్వురా, మనం వెళ్దాం. వీరా, నువ్వు అమ్మతో ఉండు. అలాగే నానా. సురేష్ ఇంకా వాణి ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. కొద్ది దూరం వెళ్ళాక వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది. అక్కడ చాలా రకాల వంటలున్నాయి. సురేష్ అది తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ పనిచేసే ఒక వ్యక్తి, ఏం కావాలండి మీకు? బాబూ, మాకిక్కడ తక్కువ ధరలో అన్నం దొరుకుతుందా? ఇక్కడ అన్నం దొరకదండి. తక్కువ ధరలో అయితే ఎగ్ రైస్ ఉంది. అయితే అదే ఇవ్వండి. అయితే మీరు కొద్దిసేపు ఆగండి, నేను తెచ్చిస్తాను. అలాగే బాబూ, కొంచెం తొందరగా తీసుకునిరా. సురేష్ ఎగ్ రైస్ తీసుకుని వాణితో ఇంటికి వెళ్తాడు. అందరూ కలిసి తింటూ మాట్లాడుకుంటారు. ఎగ్ రైస్ చాలా బాగుందండి. అవునవంతిక, కాని నువ్వు చేసే వంట మంత్రం ఇంకా బాగుంటుంది. అమ్మా, నువ్వు కూడా ఎగ్ రైస్ మన ఇంట్లో ఒకసారి చెయ్యమ్మా. అలాగే వాణి, చేస్తాను అని అంటుండగా అవంతికకి ఒక ఆలోచన వస్తుంది. సురేష్తో ఇలా అంటుంది. నాకు ఒక ఆలోచన వచ్చిందండి. మనం కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేద్దాం. నేను వంట బాగా చేస్తాను కదా. మంచి ఆలోచన, కానీ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే చాలా ఖర్చవుతుంది అవంతిక. అలాగే మనం మీ స్నేహితురాలి దగ్గర అప్పు చేశాం, ఇంకా అది కూడా తీర్చాలి. మీరు డబ్బుల గురించి ఏం ఆలోచించకండి. నేను కొన్ని రోజులుగా బ్యాంక్లో డబ్బుని దాచాను. మీరు వెళ్ళి రేపు ఆ డబ్బు తీసుకొని రండి. నేను ఆ డబ్బులు అప్పు చేయలేదండి, అవి కూడా బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బే. అవునా అవంతిక, నేను చాలా కంగారు పడ్డాను ఆ అప్పు ఎలా తీర్చాలో అని. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. కానీ నేను రేపు బ్యాంకుకి వెళ్లి డబ్బు తీసుకుని రాలేను. అదేంటండి అలా అంటారు? మీకు రేపేమైనా పనుందా? అదేం లేదవంతిక, నేను ముందు చేసిన తప్పే మళ్ళీ చేస్తాయేమో అని భయంగా ఉంది. మీరు భయపడకండి. ఇన్ని రోజులంటే సోమరితనంగా ఉన్నారు, బాధ్యత లేకుండా బ్రతికారు. కానీ మీరిప్పుడు తప్పు తెలుసుకుని మంచి మనిషిగా మారారు. నాకు పూర్తి నమ్మకం ఉందండి. మీరు రేపు వెళ్ళి డబ్బు తీసుకుని రండి. సరే అవంతిక, నేను వెళ్తాను. నాది తినడం అయింది. పిల్లలు, మీరు తొందరగా తిని పడుకోండి, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. ఆ రాత్రి అందరూ చాలా తృప్తిగా తిని పడుకున్నారు. ఉదయమైంది. అందరూ నిద్రలేచారు. అవంతిక పక్కన సురేష్ లేకపోవడంతో ఇల్లంతా వెతుకుతుంది. కాని ఎక్కడా కనిపించడు. పిల్లల దగ్గరికి వెళ్లి, పిల్లలు, మీ నాన్నని చూసారా? ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. ఏమో అమ్మా, మాక్కూడా తెలీదు. అయినా నాన్న ఎక్కడికి వెళ్తాడమ్మా? మళ్ళీ ఇంటికి వస్తాడు కదా, ఎందుకని ఇంత కంగారు పడుతున్నావు? అదేం లేదు, మీరు స్కూల్కి రెడీ అవ్వండి. గ్యాస్ అయిపోయింది కదా. మీ నాన్నని ఈరోజు ఒక్క పూటకి బయట నుంచి తీసుకుని రమ్మని చెబుదామనుకున్నా, కానీ కనిపించడం లేదు. కాని అవంతిక మనసులో మాత్రం, నేను అనవసరంగా డబ్బు గురించి చెప్పాను,
ఇప్పుడాయన ఆ ఉన్న డబ్బు కూడా తీసుకుని వెళ్తే నేను నా పిల్లలు ఎక్కడికని వెళ్తాం అని అనుకుంటుంది. నువ్వు ఏం కంగారు పడకమ్మా, నాన్న వచ్చేస్తారులే అని చెప్పి పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అవంతిక గుమ్మంలో సురేష్ కోసం చాలా కంగారుగా ఎదురు చూస్తుంది. అప్పుడే సురేష్ గ్యాస్ సిలిండర్ తీసుకుని ఇంటికి వస్తాడు. అవంతిక, నేను గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చాను. నువ్వెళ్ళి వంట చేయు. మళ్ళీ పిల్లలేం తినకుండా వెళ్తారని. నేను పొద్దున్నే వెళ్ళాను, నువ్వు పడుకునున్నావని ఇక నీకేం చెప్పలేదు. అది విని అవంతిక తను తన భర్తని తప్పుగా అర్థం చేసుకుందని భావించి తన తప్పును తెలుసుకుంటుంది. ఇంకా వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంది. సురేష్ పిల్లల్ని తీసుకుని స్కూల్లో దింపేసి వస్తూ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి కావాల్సినవన్నీ తీసుకుని వస్తాడు. ఇక అదే రోజు అవంతిక సురేష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని స్టార్ట్ చేస్తారు. అవంతిక వంటలు అక్కడందరికీ చాలా బాగా నచ్చుతాయి. దాంతో వారు అతి తక్కువ సమయంలో డబ్బు బాగా సంపాదిస్తారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తీసేసి ఒక పెద్ద హోటల్ పెడతారు. వారి పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటారు. పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇలా అందరూ చాలా సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఒకరోజు సోమేష్ సురేష్ హోటల్కి వస్తాడు. కాని సురేష్ హోటల్ అని సోమేష్కి తెలీదు. సోమేష్ చాలా ఆకలిగా ఉన్నాడు. కాని సోమేష్ దగ్గర తినడానికి డబ్బులుండవు. అక్కడ సురేష్ని చూసి ఆశ్చర్యపోతాడు. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. సురేష్ ముందుకు వెళ్లి ఆకలిగా ఉందని చెప్పలేక తిరిగి వెళ్లిపోవడం సురేష్ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని గమనిస్తాడు. అక్కడికి వెళ్లి, రేయ్ సోమేష్, నా హోటల్కి వచ్చి తినకుండా వెళ్ళిపోతున్నావెందుకురా? నాకు నీ హోటల్లో తినే అదృష్టం లేదురా. నేనిక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది. ఎందుకిలా అంటున్నావు సోమేష్? నేను నిన్ను ఒక మంచి మిత్రుడిగానే చూశాను. కాని నేను చూడలేదు. నీ నుండి డబ్బు, ఇల్లు అన్నీ దోచుకున్నాను. చాలా తప్పు చేశాను నేను. నా తప్పు తెలుసుకున్నా. ఇంకా నా ముఖం కూడా నీకు చూపించలేను. నీకు అన్యాయం చేశా అని ఆ దేవుడు నాకు కూడా అన్యాయం చేశాడు. నేనిప్పుడు రోడ్డున పడ్డాను. నా భార్య నన్ను వదిలేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. దాంతో నేను ఒంటరివాడినైపోయాను అని అతని బాధ చెప్పుకుంటూ సోమేష్ ఏడుస్తాడు. నేనా విషయం ఎప్పుడో మర్చిపోయా సోమేష్. ఇంకా చెప్పాలి అంటే నువ్వు చేసిన దానివల్ల నాకు మంచి జరిగింది. నువ్వు ఆ రోజు అలా చేయకపోతే నేను ఇప్పటికీ సోమరితనంతో ఉండేవాడినేమో. నువ్వు డబ్బులు లేవు అని బాధపడకు సోమేష్. నువ్వు నా స్నేహితుడివి. ఇక ఇప్పటి నుండి నీ బాధ్యత నాది. నీకేం కావాలన్నా కడుపు నిండా తిను. నీది చాలా గొప్ప మనసు సురేష్. నీలాంటి మంచి స్నేహితుడిగా నేను అన్యాయం చేసింది. ఇంకా నువ్వు కూడా ఆ విషయాన్ని మర్చిపో. మనం అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే, సోమరితనంతో ఉంటే మనం ఎవరికైనా చులకనవుతాం. దురాశ అనే భావం మనలో ఉంటే అది మనల్ని బాధపడేలా చేస్తుంది. ఇక చివరిగా ఏం జరిగినా అంతా మన మంచికే అని అనుకోవాలి.